అవుతున్న ప్రతి ఒక్కరు కూడా. సో ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి. సో ప్లీజ్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఓకే, రైట్. సో ఇంకా మనకి చూడండి ఒక్కసారి ఈ యొక్క పార్టిసిపేట్ చూడండి, 192 మెంబర్స్ ఉన్నాం. సో కింద చాలా మంది ఒక 1 2 3 4 5 6 మెంబర్స్ వాళ్ళ యొక్క మైక్ ని ఆన్ చేసుకోలేదు. సో మరి వాళ్ళు కొత్త వాళ్ళ, లేకుంటే మీ టీంలో ఎవరైనా వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పర్సనల్ గా కాల్ చేయండి. కాల్ చేసి మైక్ ను ఆన్ చేసుకోమని చెప్పండి, ఎందుకంటే మన వాయిస్ వాళ్ళకి వినపడదు. సో వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయ్యి కూడా వృధా, వాళ్ళ యొక్క సమయం అనేది వృధా అవుతుంది. సో 055 శంకర్ గారు మైక్ ఆన్ చేసుకోలేదు. సో వాళ్ళ తరపున ఎవరైనా ఉంటే కాల్ చేసి చెప్పండి. కొమ్ము రేణుకా గారు 786 వీరికి కూడా చెప్పండి. అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు, ఈ రాజేందర్ రెడ్డి, సో ఇతను కూడా మైక్ ఆన్ చేసుకోలేదు. సో మైక్ మీద రెడ్ మార్క్ ఉండాలి, చెప్పండి వాళ్ళకి కాల్ చేసి. శ్రీనివాస్ గారు, సో కోడ్ పెట్టుకోండి, మీ యొక్క కోడ్ ఉంటుంది, ఖచ్చితంగా కోడ్ పెట్టుకోండి, ఎవరనేది వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. సో ఇంకా ఉషా పాటిపాక 26, సో ఈమె కూడా మైక్ ఆన్ చేసుకోలేదు. సో నలుగురు ఉన్నారు, వాళ్ళకి వాయిస్ వినపడదు. సో దయచేసి వారికి కాల్ చేసి చెప్పండి ఎవరైనా ఉంటే వాళ్ళ తరఫున. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్, మీరు హ్యాండ్ రైజ్ కాదు సార్, మీరు మైక్ ని ఆన్ చేసుకోవాలా. సో వీళ్ళకి వినపడదు సార్. ఎవరో శ్రీనివాస్ అంట, సో కొత్తగా రైట్ సూపర్. ఓకే ఓకే, మీకు వాయిస్ వినిపిస్తుంది కదా, హ్యాండ్ డౌన్ చేయండి సార్. శ్రీనివాస్ సార్ హ్యాండ్ డౌన్ చేయండి, వినిపిస్తుంది కదా మీకు వాయిస్. శ్రీనివాస్ గారు హ్యాండ్ డౌన్ చేయండి. ఫస్ట్ ప్లేట్ శ్రీనివాస్ గారు మీరు కూడా హ్యాండ్ డౌన్ చేయండి సార్. 3399 ఫస్ట్ ప్లేట్ శ్రీనివాస్ సార్ హ్యాండ్ డౌన్ చేయండి. రైట్, సూపర్. హ్యాండ్ డౌన్ చేయడం రాదా? మీ పేరు మీద క్లిక్ చేయండి. ఓకే, సో గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ ప్లేట్ శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అండ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇలా సబ్జెక్టు అగ్రికల్చర్ గురించి చెప్తారా సార్? సార్ ఈ రోజు బోనస్ కౌంటింగ్ సార్. బోనస్ పాయింట్ అగ్రికల్చర్ మండే, అగ్రికల్చర్ మండే ప్రొడక్ట్ నాలెడ్జ్ రోజు వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. బోనస్ కౌంటింగ్ మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఓకే, శ్రీమృజీ గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే అండి, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. 200+ క్రాస్. సో అందరికి ఒక్కసారి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఎందుకంటే 200 మెంబర్స్ విత్ ఇన్ 10 minutes లో జాయిన్ అవడం జరిగింది. సో ఇది మంచి పరిణామం. సో మనందరం కూడా ఇదే కాన్ఫిడెంట్ తో మనం ముందుకెళ్ళాలి. సో ఇంకా కూడా పాయింట్స్ ఇంకా రేజ్ అవుతా ఉన్నాయి. సో ఇంకా పార్టిసిపేట్ అనే వాళ్ళు జాయిన్ అవుతా ఉన్నారు. సో థ్యాంక్ యూ అందరికి కూడా, పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో బోనస్ కౌంటింగ్ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బోనస్ కౌంటింగ్ కి ఈరోజు మళ్ళీ ఒకసారి మార్నింగ్ చాలా మంది రాలేదు కాబట్టి వాళ్ళకి జస్ట్ సింపుల్ గా చెప్పుకుంటూ ముందుకెళ్దాం. దాని తర్వాత మనకి 20 crores పూల్, అంటే దాంట్లో మనకి 20 years కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో కంపెనీ యొక్క వాటాలో అంటే రెవెన్యూలో నెట్ అమౌంట్ లో మనకి 20 కోట్లు అనేవి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇవ్వడానికి రెడీగా సిద్ధంగా ప్లాన్ రెడీ చేసి పెట్టింది. సో అందులో భాగంగా మనకి ఫస్ట్ 6 month అంటే ఈ నెల నుంచి జూన్ నుంచి నవంబర్ వరకు
ఒక 10 కోట్ల రూపాయలు అనేవి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా మనకి 5 కోట్ల పూల్ అని, 3 కోట్ల పూల్ అని, అదేవిధంగా 2 కోట్ల పూల్ అని ఒక 3 కేటగిరీల్లో మనకి ఈ యొక్క అమౌంట్ 10 కోట్ల రూపాయల అమౌంట్ అనేది కంపెనీ మనకి తన యొక్క లాభాల్లో, అంటే మనకి ప్రతి నెల ఇచ్చేటువంటి బోనస్ పోను మిగతా లాభాలు వచ్చినటువంటి వాటిలో ఈరోజు ఎక్స్ట్రాగా ఈ యొక్క 10 కోట్లు అనేవి ఈ యొక్క 6 నెలలు ఏదైతే ఉందో ఈ నెల నుంచి రాబోయే 6 నెలల వరకు ఈ యొక్క 10 కోట్లు అనేవి ఇవ్వడానికి సిద్ధంగా మనకి ఒక మ్యాప్ అనేది తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో మనం అందరం కూడా దాన్ని రోజు గమనిస్తున్నాం. సో దాంట్లో భాగంగా మనకి ఒక మంచి ఆఫర్ ఉంది. ఒక 200 పివి 300 పివి అని ఒకటి మనకి స్పెషల్ స్కీమ్ ఉంది. సో అది అందరికీ వర్తిస్తుంది. సో ఈ రోజు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో ఇది మనకి 3 నెలలు ఉంటుంది. సో ఇది లాస్ట్ లో చెప్తాను. సో ముందుగా మనం మన కంపెనీలో బోనస్ కౌంటింగ్ అంటే మనకు వచ్చేటువంటి అమౌంట్స్ ఏ రకంగా వస్తుంది అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. సో ఎంతమంది దగ్గర పేపర్ పెన్ ఉంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. పేపరు పెన్ను విత్ క్యాల్కులేటర్. సో మీ మొబైల్లోనే ఉంటుంది క్యాల్కులేటర్ అనేది. సో జస్ట్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. పేపరు పెన్ను ఎంతమంది దగ్గర రెడీగా ఉంది? ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీరు క్యాల్కులేట్ చేసే విధంగా ఉండాలి. సో అలా ఉన్నప్పుడే ఉన్నట్టు లెక్క. సో ఎక్కడో ఉంది, నేను ఎక్కడో వింటున్నానంటే అది ఉన్నట్టు కాదు. ఓకేనా? రైట్. కొన్ని టాస్క్స్ ఇస్తా ఉంటాను. సో దాని ద్వారా మనకి తొందరగా చెప్పడం కంటే వినడం కంటే ఎప్పుడైతే బోనస్ కౌంటింగ్ అంటే లెక్కలు అంటేనే దాన్ని ప్రాక్టికల్ చేస్తే తప్పితే మనకి తొందరగా మైండ్ లో అనేది ఎక్కదు. సో అందరికి తెలిసిన విషయం అది. సో అందుకే చెప్తున్నాను, ఎంతమంది దగ్గర రెడీగా పేపరు పెన్ను రెడీగా ఉంది మీ పక్కన? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయమని చెప్పాను. సో దీనికి అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి. సో పేపర్ పెన్ను కూడా అవసరం లేదు సార్, నేను ఫోన్లోనే క్యాలిక్యులేట్ చేస్తానంటే ఎస్, వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. పేపర్ పెన్ను మీద నేను చేయను సార్, మీరు చెప్పేది ఫోన్లోనే క్యాలిక్యులేట్ చేసి చెప్తాను అంటే కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో సూపర్ అండి, ప్రతి ఒక్కరు కూడా చాలా స్పీడ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ. సూపర్. ఫోన్ లో చేస్తాను నేను, మీరు చెప్పినటువంటి టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫోన్ లో కూడా చేస్తాను. సో వివరించినాకనే చెప్తాను మీకు. ఏదైతే బోనస్ కౌంటింగ్ ఉందో దాన్ని మీకు వివరించిన తర్వాతే దాని యొక్క ప్రాక్టికల్ అనేది ఉంటుంది. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. 60 మెంబర్స్ యాక్టివ్ కాదు, అందరూ యాక్టివ్ గానే ఉన్నాం. కాకపోతే పేపర్ పెన్ను ఉన్న వాళ్ళు మాత్రమే 60 మెంబర్స్ ఉన్నారు. సో విత్ ఫోన్ లో కూడా క్యాల్కులేట్ చేస్తాను సార్ అనుకున్న వాళ్ళు కూడా అందులో ఇంక్లూడ్ ఉన్నారు 60 మెంబర్స్. సూపర్, థ్యాంక్ యూ. సో సమయం వేస్ట్ ఎందుకు, సెషన్ లోకి వెళ్ళిపోదామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు. హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు రెడీగా ఉండండి, త్వరలో మీకు టాస్క్ ఉంటుంది. సో ప్రాక్టికల్ గా చేద్దాం, తొందరలో సెషన్ ముగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరిది కూడా నేను క్లియర్ చేస్తున్నాను హ్యాండ్స్. రైట్, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు ప్లీజ్. ఓకే, వాయిస్ క్లియర్? yes, thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం? బోనస్ కౌంటింగ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు కూడా మంచిగా ఈ యొక్క ప్రాక్టికల్ చేయొచ్చు అందరం కూడా.
ఓకే, ప్లాన్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఓకే, ఇప్పుడు చూడండి స్క్రీన్ మీకు షేర్ అవుతుందా? బోనస్ కౌంటింగ్ మనకి ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, మనకు వచ్చినటువంటి పీవీల మీద మన యొక్క బోనస్ కానీ, మన యొక్క చెక్ కానీ, మన యొక్క అమౌంట్ కానీ, సో ఇవన్నీ కూడా బోనస్ కౌంటింగ్ లో కంపెనీ మనకు వచ్చినటువంటి పీవీల ద్వారా ఈ యొక్క బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తామో, అంటే ఐడి తీసుకొని ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తామో, అప్పుడే మనకి పీవీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఒక పీవీ వచ్చేసి మనకి 30 రూపాయల నుంచి 33 రూపాయలు, 32 రూపాయలు, 35 రూపాయల దాకా కూడా మనకు ఉంటుంది. సో మినిమంగా ఎగ్జాంపుల్గా మనం 30 రూపాయలు తీసుకుంటే, సో 100కి 3 పీవీలు వస్తాయి. సో 3.5 పీవీ. సో అట్లా 1000 రూపాయలకి ఒక 33 పీవీలు వస్తాయి. సో 3000 రూపాయలకి మనం తీసుకున్నట్టయితే ఒక 30 పీవీలు వస్తాయి. సో ఎగ్జాంపుల్గా మనం ఒక పీవీ వచ్చేసి 30 రూపాయలు తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం అగ్రికల్చర్ కానీ, లేకుంటే బ్యూటీ కేర్ కానీ, ఇంకా హెల్త్ ప్రొడక్ట్స్, సో సప్లిమెంట్స్, సో ఇవి తీసుకుంటే మనకి ఖచ్చితంగా మనకి 30 రూపాయలకు ఒక పీవీ వస్తుంది. సో ఈ విధంగా మనం పర్చేజ్ చేస్తూ ఉంటే, మనం జాయిన్ అవ్వగానే మనం పర్చేజ్ చేయగానే మనకు ఇచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత అంటే 5%. సో కొత్త వారు చాలా క్లియర్గా వినండి. సో ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలి. సో ఈ స్ట్రక్చర్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు మనం 5% లో ఉంటాం. ఓకే, తర్వాత వచ్చేసి 600 పీవీల నుంచి 2399 పీవీల వరకు మనం 8% లో ఉంటాం. రైట్, తర్వాత 2400 పీవీల నుంచి 5499 పీవీల వరకు మనం 12% లో ఉంటాం. 5500 పీవీల నుంచి ఎప్పుడైతే మన అకౌంట్లో 5500 పీవీలు యాడ్ అవుతాయో, సో అప్పుడు మనం 16% లోకి ఎంటర్ అవుతాం. సో ఇది లాస్ట్ అండి పర్సంటేజ్ అనేది. 5% నుంచి 16% వరకు ఉన్నటువంటి మన కంపెనీ యొక్క స్ట్రక్చర్ ఇది. సో దీని ప్రకారమే మన యొక్క పీవీస్ ద్వారా మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది పర్సంటేజ్ ద్వారా. సో ఇది కేవలం పెర్ఫార్మెన్స్ బోనస్ లో మాత్రమే ఈ యొక్క పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత మనకి పీవీల ద్వారా మనకి పీవీలు పెరిగే కొద్దీ మన యొక్క స్థాయి ఏదైతే ఉందో 5% నుంచి 8కి వెళ్తాం, 8 నుంచి 12కి వెళ్తాం, 12 నుంచి 16కి వెళ్తాం. ఓకే, ఇది క్లియర్ కదా అందరికి? సో ఇది ఓన్లీ సెల్ఫ్ పీవీ కాదండి. సో మనం 100 పీవీ తీసుకొని మన కింద ఎవరైనా ఇద్దరు 200 పీవీ తీసుకుంటే మనకు వచ్చినటువంటి పీవీస్ మొత్తం ఏంటంటే మనతో పాటు ఇంకా 200 యాడ్ అవుతాయి. కాబట్టి టోటల్ పీవీస్ వచ్చేసి మనకి 300 పీవీస్, అంటే 300 పీవీలు మనకి అకౌంట్లో యాడ్ అవుతాయి. సపోజ్ ఈ నెల నేను జాయిన్ అయ్యాను. ఓకే, మీరు కూడా అనుకోండి, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో లాస్ట్ మంత్ జాయిన్ అవ్వచ్చు, 2 నెలల క్రితం జాయిన్ అవ్వచ్చు, ఒక 6 నెలల క్రితం జాయిన్ అవ్వచ్చు, సో ఈ రోజే జాయిన్ అవ్వచ్చు, ఈ రోజే పర్చేజ్ చేసి ఉన్నారు అనుకుందాం. ఓకే, సో ఈ రోజు నేను జాయిన్ అయ్యాను. సో లేకుంటే ఈ నెలలో, సో ఇప్పటి వరకు 2nd నుంచి ఈరోజు 14th కదా, సో 14th వరకు జాయిన్ అయితే ఎవరైతే ఉన్నారో వారు ఒక 100 పీవీ తీసుకొని ఇంకొక ఇద్దరికి పరిచయం చేసుకొని వాళ్ళని కూడా మీ టీంలో యాడ్ చేసుకొని వాళ్ళ చేత కూడా 100 పీవీ చేస్తుంటే మీ యొక్క అకౌంట్లో ఎంత ఉంటాయి? 300 పీవీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు మనం
5% లో ఉంటాం. మరి 8% లోకి వెళ్ళాలంటే మనం ఎన్ని పీవీలు చేయాలి? 600 పీవీలు చేయాలి. సో 600 పీవీలు ఇప్పుడు చూడండి, మనం ఈ నెల ఇద్దరిని జాయిన్ చేసుకొని 300 పీవీలు ఎన్ని చేసాం. సో నెక్స్ట్ మంత్ వచ్చింది. సో ఈ మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ మంత్ 2వ తారీఖు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ మంత్ లో కూడా మనం ఫస్ట్ డే రోజే ఎవరైతే జాయిన్ అయ్యాం, మనం సెకండ్ మంత్ లో మనం సెల్ఫ్ గా 100 పీవీ చేసాం. సో 100 పీవీ చేసి సేమ్ ఇదే కొత్త వ్యక్తులు ఎవరు లేకుండా సేమ్ మీ కింద ఉన్నటువంటి లాస్ట్ మంత్ లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మళ్ళా సేమ్ యాజ్ టీజ్ గా 100 పీవీ కొన్నారు. సో అప్పుడు ఎంత అవుతుంది? 300 ప్లస్ 300. ఓకే, లాస్ట్ మంత్ 300 అయింది కదా. సో ఈ మంత్ కూడా మనం సారీ మళ్ళా 300 చేసాం ముగ్గురం కలిసి. సో అప్పుడు మన పీవీలు ఎంత అవుతాయి అంటే 600 పీవీలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఏ పర్సెంట్లోకి వెళ్ళిపోయాం? 8%. ఓకేనా? సో ఈ నెలలో 300 పీవీలు చేసాం. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ లో కూడా ముగ్గురం కలిసి తలా ఒక 100 పీవీ తీసుకున్నాం. సో తీసుకున్నప్పుడు మన యొక్క పాయింట్ మొత్తం కూడా పీవీస్ అన్ని ఎంత అవుతాయి అంటే 600 పీవీలు అవుతాయి. కానీ ఆ నెల మాత్రం ఏ నెలకు ఆ నెల పీవీస్ అనేవి కౌంట్ చేయడం జరుగుతుంది. సో కౌంటింగ్ లో ఏ నెల ఆ నెలే ఉంటుంది. కాకపోతే మన యొక్క లెవెల్స్ పెంచుకోవడానికి అంటే 5% నుంచి 8కి వెళ్ళటానికి మనం ఏదైతే లాస్ట్ మంత్ లో చేసి ఉన్నామో అవి మాత్రం అకౌంట్ లో యాడ్ అవుతాయి. కానీ దానికి మనకి ఎలాంటి అమౌంట్ అనేది ఆల్రెడీ ఇచ్చేసింది. మళ్ళా అది కేవలం మన యొక్క స్టేటస్, మన యొక్క స్థాయిని అంటే 5% నుంచి 8%కి వెళ్ళటానికి, 8 నుంచి 12కి వెళ్ళటానికి ఈ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ యొక్క పీవీస్ అనేవి మనకి అవసరం పడతాయి. సో ఈ విధంగా మనం నెక్స్ట్ మంత్ చూస్తే 600 పీవీలు అని మనం 8%లోకి వెళ్ళాం. సో అప్పుడు మనం 12కి వెళ్ళాలంటే ఎన్ని పీవీలు చేయాలి? 12%కి వెళ్ళాలంటే 2400 పీవీలు చేయాలి. సో మనం మన టీంని ఇంకా పెంచుకుంటూ వెళ్తే సో దాదాపు ఒక 12 మందిని, సో ఆరుగురు, మన ముగ్గురు ఉన్నాం కదా. సో ముగ్గురం కలిసి ఒక ముగ్గురిని జాయిన్ చేసుకొని అట్లా ఆరుగురం అవుతాం. సో ఆరుగురు మంది కూడా మనం ఆ నెలలో మన యొక్క పీవీస్ అని పెంచుకుంటూ పోతే సో మన ప్రీవియస్ ఉన్నటువంటి పీవీస్ అన్ని కలుపుకొని 2400 పీవీలు అయితే మనం 12%లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఈ విధంగా మన యొక్క పీవీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. మన యొక్క పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటది. ఓకే, సో ఈ విధంగా వెళ్తే మనకి 16% వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత 16% అవ్వగానే మనకి డైరెక్టర్ బోనస్ అని అంటారు. సో దాన్నే డైరెక్టర్ అని కూడా అంటాం. కంపెనీ నుంచి మనకి వాటా అనేది జనరేట్ అవుతుంది. సో ఇదండి మన యొక్క పీవీస్. సో మరి ఇక్కడ చూస్తే మనకి అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అని ఉంది పైన. ఓకేనా? సో మరి ఈ పీవీల మీద ఎవరైతే డైరెక్టర్స్ బిలో, డైరెక్టర్ కానటువంటి ఎవరైతే ఉన్నారో 5% నుంచి 12% వరకు, సో 16% వరకు కూడా వాళ్ళు క్వాలిఫై కాకపోతే వాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. కాకపోతే ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది డైరెక్టర్ బిలో వాళ్ళకి ఖచ్చితంగా డైరెక్టర్ కంటే అయ్యే ముందు వచ్చేటువంటి బోనస్ ఏదంటే ఇదే మనకి వచ్చేది. సో దీన్ని ఎలా కౌంట్ చేయాలో మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా?
జస్ట్ వెయిట్ అండి. సో ఓకే, శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, సో ఇది చూస్తే స్ట్రక్చర్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం 5% 16% లో ఉన్నాం. యు అనే వ్యక్తి, సో యు అంటే మీరు, యు అంటే నేను ఇక్కడ. సో కింద వచ్చేసి 6 జాయిన్ అయ్యారు. ఓకే, 6 ఉన్నారు. సో నా కింద 6 ఉన్నారు. సో అట్లానే మీ కింద కూడా 6 ఉన్నారు. సో ఇక్కడ చూస్తే ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి, డి, ఈ, ఎఫ్. ఓకే, సో ఈ 6 కూడా వాళ్ళ యొక్క పీవీస్ అనేవి 300 పీవీలు ఉన్నాయి. ఓకేనా. సో ఫస్ట్ లైన్ చూడండి, ప్రతి ఒక్కరు కూడా 300 పీవీ చేసిర్రు. ఓకే, సో ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో పెర్ఫార్మెన్స్ బోనస్ ఇప్పుడు కూడా మనకి డిఫరెన్షియల్ బోనస్ అంటారు, అదేవిధంగా గ్యాప్ కమిషన్ అంటారు దాన్ని. సో మనం 16 లో ఉంటే మన కింద 8% ఉంటే మనకు వచ్చే పర్సెంటేజ్ ఎంత అంటే 16 మైనస్ 8% వస్తుంది. ఏ వ్యక్తి నుంచి 300 పీవీలు చేశాడు కదా, సో 300 పీవీల నుంచి మనకు వచ్చేటువంటి బోనస్ ఎంత అంటే 8% లెక్కన మనకు వస్తుంది. సో అట్లనే బిసిడి అందరూ 8 లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనకు వచ్చే బోనస్ ఎంత అంటే 8%. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి 8% వస్తుంది. సో సెల్ఫ్ గా మీరు 400 పీవీల వరకు చేయొచ్చు. సో 400 పీవీలు మనం చేసినట్లయితే మనకి మనం 16% లో ఉన్నాం. సో మనకి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూస్తే ఒక ఫార్ములా ఉంది, అందరు రాసుకోండి. సో బోనస్ కౌంటింగ్ ఎలా చేయాలంటే 16% లో ఉన్నాం. సెల్ఫ్ గా నేను 400 పీవీలు చేశాను, యు అనే వ్యక్తి. సో ఇక్కడ మీరు కూడా యు అనే వ్యక్తి మీరే. సో మీరు 16% లో ఉన్నారు. సో ఇప్పుడు మీకు వచ్చేటువంటి సెల్ఫ్ బోనస్ ఎంత అంటే మీరు తీసుకున్నటువంటి 400 పీవీలకి మీకు వచ్చే అమౌంట్ ఎంత అంటే చూడండి, దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే సో 400 పీవీ అంటే 400 పీవీస్ ఇంటూ 16% ఇంటూ 18 బీవీ అంటే చూడండి ఇక్కడ మనకి ఒక పీవీ వచ్చేసి మనకి 30 రూపాయలు అయితే, సో ఒక బీవీ మనకి కౌంటింగ్ రూపంలో మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 18 బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీతో సమానం. సో ఈ విధంగా మన యొక్క పీవీస్ ని బీవీస్ లోకి మార్చి మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి, ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీతో సమానం. ఓకే, సో ఇప్పుడు మరి పర్సంటేజ్ ఎంతలో ఉన్నాం 16% లో ఉన్నాం. మనం ఎంత సెల్ఫ్ పీవీ ఎంత తీసుకున్నాం అంటే 400 పీవీ తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి సెల్ఫ్ గా మనకు వచ్చే అమౌంట్ ఎంత అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, 400 పీవీ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ 18 వేసుకుంటే మన యొక్క బోనస్, మన యొక్క సెల్ఫ్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది తెలిసిపోతుంది. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయండి అందరూ కూడా. 400 ఇంటూ 16 ఇంటూ 16% వేయాలి. ఓకే, క్యాల్కులేటర్ చూసి చెప్తాను చూడండి ఒకసారి. మీకు క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ అందరు క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి, లేకుంటే మీరు క్యాల్కులేటర్ లోనే మనకి తొందరగా వస్తుంది. సో మీరు రాసుకోండి, రఫ్ గా మీరు పేపర్ పెన్ తీసుకున్నారు కదా దాని మీద రాసుకోండి. ఇప్పుడు సెల్ఫ్ 400 పీవీ చేశాం కదా ఇంటూ ఎంత, తర్వాత ఫార్ములా వచ్చేసి 16%. ఇక్కడ పర్సెంట్ ఉంది చూడండి, దాన్ని కొడితే ఎంత వస్తుంది మనకి 64 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా ఇంటూ మనం
అమౌంట్ లోకి మార్చుకోవాలంటే మనం ఒక పీవీ వచ్చేసి ఎంత అనుకున్నాం, 18 పీవీ అనుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకి 400 పీవీస్ ఇంటూ 16% లో ఉన్నాం మనం. మన యొక్క స్థాయి 16%. సో 16% లో ఉన్నాం కాబట్టి మన యొక్క పీవీని 16% పెట్టి మల్టిప్లై చేసాం. తర్వాత ఇంటూ 18 వేసుకోవాలి. ఓకే, ఇంటూ 18 వేస్తే సో మనకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత సార్? 1152 రూపాయలు. ఓకే, సూపర్, చాలా మంది కూడా టైప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు సెల్ఫ్ పీవీ మీద ఇంకొక టాస్క్. ఓకే, మనం 12% లో ఉన్నాం. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? ఇప్పుడు మనం 12% లో ఉన్నాం. మనం 300 పీవీ చేసాం సెల్ఫ్ గా. 300 పీవీలు మన ఐడి మీద తీసుకున్నాం. ఓకే, గ్రూప్ తో సంబంధం లేకుండా సెల్ఫ్ పీవీ అంటారు. మనం తీసుకున్న మన ఐడి మీద తీసుకున్నటువంటి పీవీస్ ని సెల్ఫ్ పీవీ అంటాం. సో మనం 300 పీవీ తీసుకున్నాం. మనం 8% లో ఉన్నాం. ఓకే, 8% లో ఉన్నాం. మనకు వచ్చేటువంటి బోనస్ ఎంత చూస్తే చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పాలి. 300 ఇంటూ 8% ఇంటూ బీవీ. ఓకే, బీవీ అంటే ఎంత? 18 కదా, ఇంటూ 18. సో ఎంత? 432 రూపాయలు వస్తాయి. మనం 8% లో ఉండి మనం 300 పీవీ సెల్ఫ్ గా తీసుకుంటే మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 432 రూపాయలు. ఓకే రైట్. ఇప్పుడు మీ వంతు టాస్క్ నెంబర్ 1. సో సెల్ఫ్ పీవీ వచ్చేసి మనకి, సో సార్ 400 ఉండాలన్నారు కదా సెల్ఫ్ పీవీ. సో మీరు 400 కంటే ఎక్కువ చెప్తున్నారు కాకుండా జస్ట్ ఇది మనం ఎగ్జాంపుల్ రఫ్. ఓకే, సో నేను ఇప్పుడు సెల్ఫ్ పీవీ 800 తీసుకున్నా. ఓకే, సో మీరు కూడా తీసుకున్నారు, సెల్ఫ్ మీద 800 పీవీ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏ పర్సెంటేజ్ లో ఉన్నారు? 12% లో ఉన్నారు. ఓకే అనుకోండి, అందరు కూడా 5 నుంచి 16% వరకు ఉంటారు. సో మీరు ఇప్పుడు ప్రస్తుతం 12% లో ఉన్నారు. మీరు సెల్ఫ్ గా 800 పీవీలు చేశారు. మీకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత? సో క్యాల్కులేట్ చేసి చాట్ బాక్స్ లో చేయండి. సో రఫ్ గా కూడా చేసుకోండి. ఫార్ములా తెలుసు కదా? ఓకే, అందరూ మెసేజ్ చేస్తారా? టైప్ చేస్తారా అందరూ? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా రెస్పాండ్ అవుతున్నందుకు. ఓకే, ఆన్సర్ ఈజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, మన ఫార్ములా ఏంది? పీవీస్ ఇంటూ మనం ఉన్న పర్సెంటేజ్ ఇంటూ 18 కామన్. తర్వాత మనం ఉన్న పర్సెంటేజ్ ఏ పర్సెంట్ ఉన్నాం ఆ పర్సెంటేజ్ మనం ఎంత తీసుకున్నాం పీవీస్, సో దానికి మనకి ఎంత అమౌంట్ వస్తుంది. ఓకే, ఇంటూ 12% ఇంటూ 18, 1728 రూపాయలు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అసలైన కొంచెం మెలిక చూస్తే ఇక్కడ స్ట్రక్చర్ లోకి వెళ్ళిపోదాం. స్ట్రక్చర్ లోకి చూడండి, ఇక్కడ మన టీం. సో ఇక్కడ ఏ అనే వ్యక్తి కనిపిస్తున్నారు కదా, ఏ అనే వ్యక్తి 8% లో ఉన్నాడు, 300 పీవీ చేశాడు. ఇది తనకు సెల్ఫ్ పీవీ, మనకు కాదు. ఓకే, యు అనే వ్యక్తి, మనం ఇక్కడ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యు అనే వ్యక్తే. సో కింద ఉన్న వాళ్ళందరూ కూడా మన యొక్క టీం. ఓకే, నా టీం ఇది, మీ టీం కూడా అదే. సో ఇప్పుడు మన ద్వారా అయితే 16% లో ఉంటే 400 రూపీస్ మీద మనకి ఎంత వచ్చిందో తెలిసింది. సో మరి టీం ద్వారా కూడా రావాలి కదా, ఇదే కదా మన బిజినెస్ అంటే. సో దీన్నే నెట్వర్క్ అంటారు. చూడండి నెట్వర్క్ ఎట్లా వెళ్ళిపోయింది. మనం ఒక 6గురిని పరిచయం చేసుకుంటే చూడండి, మన సెల్ఫ్ పీవీస్ తో కాకుండా ప్లస్ మన టీం ద్వారా కూడా మనకి అమౌంట్ రావాలి. సో దీన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ లో
టీం వర్క్ అంటాం. సో టీం వర్క్ ద్వారా మనకు వచ్చే ఆదాయం ఎలా వస్తుందో చూడండి. సో ఇక్కడ మనం తీసుకుంటే మాత్రమే మనకు డబ్బులు వస్తాయి. ఇక్కడ కూడా బయట ఎక్కడైనా కూడా మనం పని చేస్తేనే మనకి డబ్బులు వస్తాయి. సో ఇది మనం ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఎక్కడైనా కానీ మన కూలికి వెళ్తేనే మనం వెళ్తేనే వస్తాయి డబ్బులు. ఓకేనా? ఏదైనా జాబ్ చేసినా కానీ, ఏదైనా కూలి పనికి వెళ్ళినా కానీ, లేదంటే ఎక్కడైనా వర్క్ చేస్తున్నాను, షాపింగ్ మాల్లో, కిరాణా షాపుల్లో, డిమార్ట్లో, ఎక్కడైనా మనం పని చేస్తేనే మనకు వచ్చేదే మన అమౌంట్. అదే విధంగా ఇక్కడ యు అనే వ్యక్తి ఎవరైతే నువ్వు నేను ఉన్నామో, సో మనం తీసుకున్నటువంటి మనం ఏదైతే పర్చేజ్ చేస్తున్నామో ఇది మనకు వచ్చేటువంటి అమౌంట్ యు అనే వ్యక్తికి వస్తుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్, సో మనం ఉన్నాం ఇప్పుడు దేంట్లో ఉన్నాం, వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నాం. సో మరి మనం పనిచేస్తే కాదు, మన టీం ద్వారా పనిచేస్తే కూడా మనకు వచ్చే అవకాశం చూడండి ఇక్కడ. సో అందుకే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ అనేది. సో నెట్వర్క్ ద్వారా మనకి అమౌంట్ వస్తుంది. ఎట్లా వస్తుందో చూడండి. సో ఇవి అనేవి మనం ఒక 6గురిని పరిచయం చేసాం ఈ నెలలో. ఓకే, 6గురిని పరిచయం చేస్తే సో వాళ్ళు కూడా ఒక్కొక్కరు 300 పీవీస్ అనేవి పర్చేజ్ చేసిర్రు. ఓకే, 300 పీవీ ఏ అనే వ్యక్తి, బి, సి, డి, ఈ, ఎఫ్ అందరూ కూడా 300 పీవీ చేశారండి. మనలాగానే మనం పరిచయం చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరో కాదు. సో మనం ఎవరైతే ప్లాన్ చెప్పి సో రండి మనకి యొక్క ఆదాయం అనేది ఉంటది డైరెక్ట్ సెల్లింగ్ లో, మనకి టీం ద్వారా వస్తుందని పరిచయం చేసుకుని వచ్చినందువల్ల సో మనకి ఒక 6గురు టీం అనేది ఏర్పడింది. సో ఈ 6గురు ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ ఎంతంటే చూడండి, ఏ అనే వ్యక్తి నుంచి మనకు వచ్చే అమౌంట్ ఎంతంటే పెర్ఫార్మెన్స్ బోనస్. నేను ఒక్క ఆదాయం మాత్రమే చెప్తున్నాను, మనకి 10 రకాల ఆదాయాలు ఉన్నాయి. సో 10 రకాల ఆదాయాల్లో ఇప్పుడు మనం ఓన్లీ ఒక ఆదాయం గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం, దాన్ని పెర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. సో ప్రతి నెల కూడా మనకు వచ్చేది 5% నుంచి డియూసిడి దాకా కూడా ఈ యొక్క 16% ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ పీవీ తీసుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవకాశం ఉంది. సో డియూసిడి వరకు కూడా ఈ యొక్క పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. చూడండి 16% లో మనం ఉన్నాం. కింద ఏ అనే వ్యక్తి 8%కి వెళ్ళారు. సో 8%కి వెళ్ళినప్పుడు మనకు వచ్చే ఆదాయం ఎంత అంటే డిఫరెంటల్ బోనస్, దీన్ని ఏమంటారు, గ్యాప్ కమిషన్ కూడా అంటాం. సో 16 - 8 చేస్తే ఎంత వస్తుంది, 8% వస్తుంది. సో 8% ఏ అనే వ్యక్తి నుంచి మనకి 8% వస్తుంది. సో మరి ఎంత వస్తుందంటే చూడండి, ఏ అనే వ్యక్తి 300 పీవీ చేశాడు కదా. సో 16 - 8 చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఏ అనే వ్యక్తి నుంచి పెర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో మనకు వచ్చేటువంటి బోనస్ ఎంత అంటే 8% వస్తుంది. సో 8% ఎంత వస్తుందో ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, సో ఎంత చేశారు, ఏ అనే వ్యక్తి 300 పీవీ చేశారు. ఓకే, మనం ఎంతలో ఉన్నాం, 16% లో ఉన్నాం. కానీ ఏ అనే వ్యక్తి 8% లో ఉన్నారు. మరి పెర్ఫార్మెన్స్ బోనస్ ఏ అనే వ్యక్తి నుంచి మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 16 - 8 అంటే 8% వస్తుంది. సో మరి ఇప్పుడు ఏ అనే వ్యక్తి నుంచి మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 300 ఇంటూ 8% ఇంటూ ఏం చేయాలి, 18 బోనస్ క్వాంటిటీ. సో ఏ అనే వ్యక్తి నుంచి ఎంత వచ్చింది, 432 రూపాయలు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూస్తే మరి మిగతా 5గురు ఉన్నారు కదా. సో 5గురు నుంచి కూడా మనకి వస్తుంది అమౌంట్ ఎంత వస్తుంది. సో మిగతా వాళ్ళు కూడా బి అనే వ్యక్తి కూడా 8% లో ఉన్నారు. మరి 8% లో ఉన్నప్పుడు మనకు వచ్చే అమౌంట్ ఎంత, సేమ్ వస్తుంది కదా. ఇక్కడ 8% ఏ అనే వ్యక్తి 8 లో ఉన్నారు, 300 పీవీలో చేసిండు. బి అనే వ్యక్తి కూడా 8% లో ఉన్నారు, 300 పీవీ అనేది అతని ద్వారా వచ్చినాయి మనకి. సో మనకు వచ్చే అమౌంట్ ఎంత, 432 రూపాయలు సేమ్. మరి ప్లస్ 432. ఓకే, మరి సిడిఈఎఫ్ ఇంకా 4గురు ఉన్నారు కదా. సో 4గురు ఏ పొజిషన్ లో ఉన్నారు, 8% లోనే ఉన్నారు. పీవీస్ కూడా సేమ్ ఉన్నాయి, 300 300 300 300. సో 4గురు కూడా 300 పీవీలు చేశారు. మరి మనకు వచ్చే అమౌంట్ ఆ 4గురు ద్వారా కూడా మనకు వచ్చేది ఎంత, 432 రూపాయలే. మరి టోటల్ గా మనం చూస్తే సో సింపుల్ గా టోటల్ గా లెక్క వేసుకుంటే 6గురు ఉన్నారు, మన కింద 6గురు ఉన్నారు కదా. 6 ×
సో ఒక్కొక్కరి ద్వారా మనకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత? 432 రూపాయలు. సో టోటల్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది చూడండి, ఒక్క ఆదాయం మాత్రమే జస్ట్ కింద 6 లెగ్గుల నుంచి, సో 6గురు నుంచి కేవలం 300 పీవీలు చేస్తే మనకి టీం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంత సార్? 2592 రూపాయలు. ఓకే, సో మనకి సెల్ఫ్ వచ్చింది కదా, అది సపరేట్ కదా. మరి సెల్ఫ్ లో ఎంత వచ్చింది మనకి? ఇందాక 400 పీవీలు మనం ఉన్నాయి, ఇంటూ మనం 16% లో ఉన్నాం, ఇంటూ 18 వేసుకున్నాం. సో ఎంత వచ్చింది మనకి? 1152 రూపాయలు. సో మనం టోటల్ గా ఈ మంత్ లో వచ్చినటువంటి ఓన్లీ ఒకటే పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే. సో మనకి ఇంకా కార్ ఫండ్ ఉంది, ట్రావెల్ ఫండ్ ఉంది, ఎల్ఓబి ఉంది, హౌస్ ఫండ్ ఉంది, డైరెక్టర్ బోనస్ ఉంది, 3 ప్రొడక్ట్లు ఉన్నాయి. ఓకే, ఎంఆర్పి మీద 20% డిస్కౌంట్ ఉంది. సో ఇన్ని ఆదాయాలను పక్కన పెట్టి జస్ట్ పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే ఈరోజు కౌంటింగ్ చేస్తే మనకు వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే టోటల్ గా ప్లస్ మన సెల్ఫ్ 1152 ప్లస్ ఇందాక మనకు టీం ద్వారా వచ్చినటువంటి 2592 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు మొత్తం టోటల్ ఎంత? 3744 రూపాయలు. ఇది ఓన్లీ పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే. ఓకేనా? సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఇంతే, ఏం లేదు. జస్ట్ మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం 16 లో ఉన్నామా, 8 లో ఉన్నామా, 12 లో ఉన్నామా. సో మన కింద టీము ఒక్కొక్క లెగ్ నుంచి ఏ పర్సెంటేజ్ లో ఉన్నారు, 5 లో ఉన్నారా, 8 లో ఉన్నారా, 12 లో ఉన్నారా. సో మనకి ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది చూస్తే మనం 16 లో ఉండి మన కింద ఏ అనే వ్యక్తి 16 లో ఉంటే మనకు వచ్చే బోనస్ ఎంత? ఎవరైనా చెప్తారా? మనం 16% లో ఉన్నాం. సో మన కింద ఇంకో అతను కూడా, అంటే మన టీము, అంటే అతను కూడా ఒక 2-3 నెలల నుంచో చేస్తా ఉన్నారు, 2 నెలల నుంచి చేస్తా ఉన్నారు ఆ టీం. మన టీంలో అతను కూడా 16%కి వచ్చాడు. సో మనకు వచ్చే పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? ఏం చేయాలి? మనం ఉన్న స్థాయి నుంచి మన కింద టీం స్థాయి తీసేయాలి. అంటే 16 - 16 చేయాలి. అవునా? మనకి 0. అంటే 16% మన కింద ఎవరైనా ఉంటే మనకి రాదు, పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే రాదు. సో మిగతా మనం డైరెక్టర్ అయినాక, సో డైరెక్టరే కదా, డైరెక్టర్ పొజిషనే కదా 16% అంటే. సో 16% అయినాక మనకి డైరెక్టర్ బోనస్ వస్తుంది. సో మిగతా అన్ని లెక్కలు అనేవి వేరే ఉంటాయి, అవి వచ్చేస్తాయి. ఓన్లీ పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే రాదు. సో అదే విధంగా సో ఈరోజు చాలా మంది కూడా, కొంతమంది 5% లో ఉన్నారు, కొంతమంది 8% లో ఉన్నారు, కొంతమంది 12 లో ఉన్నారు, కొంతమంది 16 లో ఉన్నారు. సో నేను 16% లో ఉన్నాను. సో మరి నేను 16% లో ఉన్నాను, నా కింద ఒక లెగ్ 12% లో ఉన్నారు. మరి ఆ లెగ్ నుంచి నాకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 16 - 12, నాకు వచ్చే అమౌంట్ ఎంత? 4% వస్తుంది ఆ లెగ్ నుంచి. ఓకే, సో మీరు సపోజ్ ఎవరైతే ఉన్నారో జూమ్ లో, వాళ్ళు ఎవరైనా 12% లో ఉన్నారు. సో కింద టీం కూడా ఒక్కొక్క లెగ్, ఒక లెగ్ 5 లో ఉన్నారు, ఒక లెగ్ 8 లో ఉన్నారు. సో 5 లో ఉన్న లెగ్ నుంచి మనకు వచ్చే పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత అంటే 12 - 5 ఎంత వస్తుంది? 7% వస్తుంది. ఓకే, అదే ఇంకొక లెగ్, ఒక లెగ్ 5% లో ఉంటే ఇంకో లెగ్ 8 లో ఉన్నారు, మనకు వచ్చే పెర్ఫార్మెన్స్ బోనస్ ఆ లెగ్ నుంచి ఎంత అంటే, సో మనం 12 లో ఉన్నాం, తర్వాత మన కింద ఒక లెగ్ 8 లో ఉంది. సో 8 లో ఉంటే మనకు వచ్చే బోనస్ ఎంత అంటే 4% వస్తుంది. ఓకే, ఇది క్లియరా? సో సపోజ్ మనం 8% లో ఉన్నాం. సో ఈ రోజే కొత్తగా జాయిన్ అయ్యారు. సో ఈ నెల వాళ్ళు 5% లో ఉన్నారు. మరి అతని ద్వారా మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 3% వస్తుంది. ఓకే, రైట్. దీన్నే పెర్ఫార్మెన్స్ బోనస్ అంటాము. ఓకే, క్లియర్ అందరికి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి పెర్ఫార్మెన్స్ బోనస్. సో మార్నింగ్ కూడా ఇదే చెప్పుకున్నాం, కాకపోతే కొంచెం వేరే డైరెక్టర్ బోనస్ అవి చెప్తున్నాం. కానీ ఈరోజు చెప్పింది ఏంటంటే 5% నుంచి 16% వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే చెప్పుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కటి చెప్పుకుంటే కొంచెం క్లారిటీ వస్తుందని ఒకటే తీసుకున్నాను.
సో మిగతాది కూడా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో జస్ట్ ఒక్క ఫార్ములా తేడా ఉంటుంది. డైరెక్ట్ ట్రైన్ కాడి నుంచి మనకి టీవీస్ నుంచి పాయింట్లకు మారుస్తారు. సో పాయింట్లకు మార్చినాక మనకి ఏదైతే డైరెక్టర్ అవుతామో మనకి వచ్చేటువంటి అమౌంట్ ఏంటంటే కంపెనీ నుంచి వాటా వస్తుంది. సో వాటా వచ్చినప్పుడు మనకి పాయింట్ల రూపంలో మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆ లెక్క అనేది నెక్స్ట్ సెషన్ లో ఎప్పుడైనా మళ్ళా ఫ్రైడే రోజు మళ్ళా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బోనస్ అయితే ఈరోజు క్లియర్. ఓకేనా? సో మనకి ఒక కొత్త ఆఫర్ ఉంది, అది కూడా చెప్పేస్తాను. 2 minutes ఉంది చూడండి. కొత్త ఆఫరు సో మనకి 200 PV రైట్ ఉంది. ఓకే, సో 20 crores పూల్లో భాగంగా ప్లస్ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి విజయోత్సవంలో భాగంగా మనకి కొత్త ఆఫర్ పెట్టింది. సో ఇది అందరికి కూడా వర్తిస్తుంది. ఈ రోజు జాయిన్ అయిన వారికి కూడా వర్తిస్తుంది, ప్లస్ ఆల్రెడీ జాయిన్ అయ్యి రన్ అవుతున్న వారికి కూడా వర్తిస్తుంది. సో వండర్ఫుల్ స్కీమ్ ఇది. సో చూస్తే ఇక్కడ మనకి 750 రూపాయల స్కీమ్ ఒకటి, 1200 రూపాయల స్కీమ్ ఒకటి. సో ఇది అందరికీ వర్తిస్తుంది. సో ఇది మనకి 3 నెలలు మాత్రమే ఉంటుంది. ఈ నెల, వచ్చే నెల, ఆ తర్వాత నెల, అంటే జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలలు ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఈ ఆఫర్ చూడండి, మనకి స్పెషల్ యానివర్సరీ వెల్త్ ప్యాక్ ఆఫర్. అంటే వెల్త్ అంటే సంపద, అంటే డబ్బు ఎన్ని తీసుకునేటువంటి ఒక మంచి ఆఫర్ ఇది, మంచి ప్యాకేజ్ ఇది. చూడండి ఈ ప్యాకేజ్ చూస్తే తెలుస్తుంది మనకి. చూడండి ఫస్ట్ ప్యాకేజీ 750 రూపాయలు వచ్చేసి బై ఎయిదర్ ఆఫ్ ద సో ఓకే V20 వెల్త్ ప్యాక్ 1 or 2 ప్యాక్ ఇన్ ఏ సింగిల్ ఇన్వాయిస్, అంటే సింగిల్ బిల్ చేయాలి అండ్ గెట్ యాన్ అడిషనల్ ఇన్సెంటివ్ ఆఫ్ 750 రూపాయలు ప్లస్ 1200 రూపాయలు యాజ్ పర్ యువర్ చాయిస్ ఫ్రమ్ టేబుల్స్ బిలో. అంటే ఈ రెండు టేబుల్స్ ఉన్నాయి కదా, ఇది లేదా ఇది మీ ఇష్టం, ఏదైనా చూస్ చేసుకోండి. సింగిల్ ఇన్వాయిస్ చేయాలి, అంటే ఒకటే ఇన్వాయిస్ చేయాలి. సో అదేంటంటే చూస్తే మనకి ఒకే నెలలో 282 PV చేస్తే ఫాస్ట్ స్టార్ట్ 8కి వెళ్తాం కదా. సో ఇక్కడ ఈ 3 నెలలు ఏంటంటే 300 PVs చేస్తే మనకి ఒక నెలలో 300 PVs కొత్తగా న్యూ జాయినర్స్ ఎవరైతే ఉన్నారో ఒకే నెలలో 300 PV చేస్తే వాళ్ళు ఫాస్ట్ స్టార్ట్ 8కి వెళ్తారు. సో దాంతో పాటుగా అడిషనల్ గా మనకి 750 రూపాయలు క్యాష్ వస్తుందండి. ఇక్కడ ప్రొడక్ట్ కాదు, చూడండి. సో స్కీమ్ ద్వారా కాదు, జస్ట్ ఈ ప్యాకేజ్ ద్వారా మనకు వచ్చేటువంటి అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే 751, 1201. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్యాకేజ్ లో చూడండి V20 750 రూపాయలు అడిషనల్ ఇన్సెంటివ్ V20 వెల్త్ ప్యాక్ నెంబర్ 1. చూస్తే మనకి హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ హెల్త్ ప్రొడక్ట్స్ చూస్తే మనకి గ్లూకోజమైన్, నోని, కాల్షియం, ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్, అంటే CMD అంటాం కదా మనం. సో CMD. సో 1, 2, 3, 4 ప్రొడక్ట్స్. సో 4 ప్రొడక్ట్స్ కూడా ఎక్కువగా ఇది ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు సో ఉన్న వాళ్ళకి, సో కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంటాం కదా, కాల్షియం లోపం కానీ, సో గ్లూకోజమైన్, సో మోకాళ్ళలో గుజ్జు జరిగిపోవడం. సో ఈ విధంగా మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి ఈ యొక్క ప్యాకేజ్, అంటే ఈరోజు చూస్తే మనం ఎక్కువ శాతం తక్కువ ఏజ్ లోనే ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి వారికి ఒక మంచి ఆఫర్ ఇది. సో వాళ్ళకి ఈ యొక్క ఆఫర్ ని, ఈ యొక్క ప్యాకేజ్ ని మనం పర్చేజ్ చేసినట్లయితే వారి యొక్క ఆరోగ్యంతో పాటు అడిషనల్ గా వారు మనీ రూపంగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. సో వారితో పాటు కూడా మనకు కూడా ఈ యొక్క అడిషనల్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఈ ప్యాకేజ్ లో కనిపిస్తున్నటువంటి 4 ప్రొడక్ట్స్ కూడా ఒకే బిల్ చేయాలి, 200 PV చేయాలి. ఓకే, 200 PV చేస్తే మనకి వచ్చేటువంటి అమౌంట్ ఎంత అంటే 750 రూపాయలు క్యాష్ వస్తుంది. ఓకేనా? సెల్ఫ్ గా మనం తీసుకున్నట్లయితే ఈ ప్యాకేజీ 200 PVలు ఈ ప్రొడక్ట్స్ ఒకే బిల్లో తీసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 750 రూపాయలు అడిషనల్ క్యాష్ వస్తుంది. సో ఎవరికైనా మనం కొత్తగా ఎవరైనా మోకాళ్ళ నొప్పుల పేషెంట్ కాదు, ప్రాబ్లం ఉన్న వారికి ఎవరికైనా మనం ఇది ఇచ్చినట్లయితే వారికి ఇది ఉపయోగపడుతుంది.
సో అదేవిధంగా మనకు కూడా అడ్వాన్స్ గా మనం వాడుకోవచ్చు, రాకుండా కూడా మనం ఈ యొక్క సప్లిమెంట్స్ అనేవి వాడుకోవచ్చు. సెల్ఫ్ గా మనం తీసుకున్నట్లయితే 750 రూపాయలు అనేది మనకి అడిషనల్ గా వస్తుంది. 200 పీవీలు మనం చేసినట్టు 200 పీవీలు అవుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి చూడండి, టోటల్ ప్యాక్ పీవీ అండ్ డిపి అంటే 201 పీవీ వస్తుంది. దాంతో పాటుగా దానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 5,900 రూపాయలు. అంటే మనకి 200 పీవీ 100 పీవీ చేస్తే 3,000 రూపాయలు అవుతుంది కదా. ఇక్కడ 200 పీవీ మీద మనకి 5,960 రూపాయలు అవుతుంది. సో ఇది హెల్త్ ప్రొడక్ట్స్ కాబట్టి మనకి ఒక్కొక్క పీవీ వచ్చేసి 30 రూపాయలు పడుతుంది. సో ఓకేనా, ఇది ఒక ప్యాకేజ్. సో ఇందులో మనకి దీని ఆఫర్ ఏంటంటే, సో మనం పర్చేజ్ చేస్తే సెల్ఫ్ గా 200 పీవీలు ఒకే బిల్ చేసుకొని మనం పర్చేజ్ చేసినట్లయితే మనకి 750 రూపాయలు వస్తుంది. అదే విధంగా ఇంకొకటి బెస్ట్ కొత్త ఆఫర్, దీని యొక్క ఆఫర్ ఏంటంటే, కొత్తగా న్యూ జాయినర్స్ ఎవరైతే ఉన్నారో, న్యూ జాయినింగ్ ఎవరైనా కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని వారికి ఈ యొక్క ప్యాకేజ్ ఇప్పించినట్లయితే, సో వారితో పాటు వారికి కూడా వస్తాయి కదా, వారు సెల్ఫ్ గా వాళ్ళకి వస్తాయి, ప్లస్ కొత్త వారిని పరిచయం చేసినందుకు గాను మనకు కూడా 750 రూపాయలు అనేది మనకి ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇద్దరు కూడా బెనిఫిట్ పొందడం జరుగుతుంది. లైఫ్ లైనర్ అండ్ అప్ లైనర్ ఇద్దరు కూడా ఇక్కడ అడిషనల్ గా మనం తీసుకున్నటువంటి సపరేట్, అది కాక మనం ఎవరినైనా కొత్త వ్యక్తిని పరిచయం చేసుకొని వారికి ఈ యొక్క 201 పీవీ అనేది మనం ఇచ్చినట్లయితే, వారి ఐడి మీద మనం పర్చేజ్ చేసినట్లయితే, సో వారికి సొంతగా 750 రూపాయలతో పాటు మన అకౌంట్ లో కూడా ఎక్స్ట్రాగా ఈ యొక్క 750 రూపాయల అమౌంట్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఒక్కరనే కాదు, ఒక 6గురిని చేసుకోవచ్చు, 10 మందిని చేసుకోవచ్చు, మీ ఇష్టం. కొత్త వాళ్ళని ఎంత మందిని మనం పరిచయం చేసి ఈ యొక్క ఫస్ట్ ఇన్వాయిస్ మీద ఒకే ఇన్వాయిస్ ఒకే బిల్లు ద్వారా మనం 201 పాయింట్ చేసినట్లయితే మనకి వాళ్ళతో పాటు మనకు కూడా ఈ యొక్క 750 రూపాయలు అనేది మనకి రావడం జరుగుతుంది. ఇది క్లియర్. నెక్స్ట్ వచ్చేసి 1200. సో ఇది కూడా సేమ్ అండి. ఇందులో మనకి ఎక్స్ట్రాగా వచ్చేసి సారీ ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి ఉంది, ఇంకా గ్యానో పేస్ట్ ఉంది. సో ఫ్లాక్స్ ఆయిల్ తెలుసు అందరికి, చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది, తీసేస్తుంది, ప్లస్ బాడీని యాక్టివ్ గా ఉంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. సో రక్తనాళాల్లో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి చెడు కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వుని కరిగించేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది సాఫీగా ఎలా చేస్తుంది. సో మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా కొవ్వుని కరిగించే పనిచేస్తుంది. సో ఫ్లాక్స్ ఆయిల్, సో అది ఒకటి ఉంది. తర్వాత గ్యానో పేస్ట్ తెలుసు మనకి, ఎలాంటి పంటి నొప్పులు ఉన్నా కానీ, ఎలాంటి పంటి సమస్యలు ఉన్నా కానీ తక్షణమే మనకి రిలీఫ్ ఇచ్చేటువంటి, మనకి క్యూర్ చేసేటువంటి గ్యానో పేస్ట్ ఉంది. సో అన్ని రకాల దంత సమస్యల్ని నివారించేటువంటి గ్యానో పేస్ట్ మనకి ఎక్స్ట్రాగా దీంట్లో ఉంది ఈ ప్యాకేజ్ లో. సో ఇదేంటంటే 300 పీవీలు చేయాలి. సో సెల్ఫ్ గా మనం 300 పీవీలు చేసినట్లయితే మనకి 1,200 రూపాయలు అనేది అడిషనల్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గమనించండి. సెల్ఫ్ గా మనం 300 పీవీలు ఒకే బిల్ చేసినట్లయితే, అంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ అంటే రీపర్చేస్ కింద మనం సెల్ఫ్ గా ఒక 300 పీవీలు మనం ఈ యొక్క ప్యాకేజ్ తీసుకున్నట్లయితే ఒకే బిల్లులో మనకి 1,200 రూపాయలు అనేది ఎక్స్ట్రాగా ఇన్కమ్ వస్తుంది. ఆ పీవీస్ ద్వారా వచ్చే ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రాగా స్పెషల్ గా 1,200 రూపాయలు ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఎవరైతే పరిచయం చేస్తున్నామో కొత్త వ్యక్తుల్ని, న్యూ జాయినర్స్ ని పరిచయం చేసుకొని వాళ్ళకి ఈ యొక్క ప్యాకేజ్ ఇప్పించినట్లయితే వారికి 1,200 రూపాయలు రావడంతో పాటు మనకు కూడా ఆ యొక్క 1,200 రూపాయలు అనేవి మనకి పరిచయం చేసినందుకు గాను మనకు కూడా 1,200 రూపాయలు వస్తుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 750 రూపాయలకి ఎట్లా ఉందో దీనికి కూడా సేమ్ పాలసీ ఉంటుంది. సో ఇదండి రెండు కూడా. సో అందరూ హెల్త్ ప్రొడక్ట్స్ మీద ఎవరైనా కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేయండి. ఈ యొక్క 2 బెనిఫిట్స్ కూడా మనకి ఎక్స్ట్రాగా మనీ రూపంలో మనకి అడిషనల్ ఇన్సెంటివ్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. 2 ప్యాక్స్ కూడా ఈ నెల నుంచే స్టార్ట్ అయింది ఇది. సో అందరూ కూడా గమనించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్లైనర్స్ అడగండి, ఖచ్చితంగా కాంటాక్ట్ లో ఉండండి, వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 8:07 అవుతుంది, ఎందుకంటే జూమ్ ఒక 5 minutes లేట్ అయింది కదా. సో 5 minutes ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో కొత్త వారికి మంచి అవకాశం, న్యూ జాయినర్స్ కి, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు డైరెక్టర్స్ ఆల్రెడీ ఉన్నారో లేకపోతే డైరెక్టర్ కాబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్యాకేజ్ అనేది చాలా చాలా వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది.
సో అది ఎలా ఉపయోగపడుతుందో ఖచ్చితంగా ఈ సెషన్స్ అనేవి రోజు వస్తూనే ఉంటాయి. సో రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారైనా ఈ యొక్క V20 ఆఫర్ల ద్వారా మనకు వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఆఫర్ని వినియోగించుకుంటే మనకి అడిషనల్ గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దాన్ని కూడా మనం తీసుకునే అవకాశం ఈ యొక్క వెల్త్ ప్యాక్ ద్వారా ఈజీగా మన యొక్క ఏదైతే 5 కోట్ల పోల్ ఉందో, 3 కోట్ల పోల్, 2 కోట్ల పోల్ ఉందో దానికి ఇది ఎక్సలెంట్ గా మంచిగా ఉపయోగపడుతుంది. మంచి ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళినట్టే కొత్త వారి నుంచి అందరం కూడా సో 5% నుంచి వాళ్ళు కూడా ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అసలు మంచి స్ట్రాంగ్ టీమ్ అనేది ఇక్కడ బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ లో మంచి ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ ని పరిచయం చేసినటువంటి మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం, నాగేశ్వర సార్కి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం సార్. అదేవిధంగా ఇంత మంచి అవకాశాన్ని మనకు కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్కి, అదేవిధంగా విక్సమ్ సార్కి, పుల్లయ్య సార్కి, చెన్కేశ్ సార్కి, అందరికి కూడా పేరు పేరున నాగరాజ్ సార్కి అందరికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పిస్తున్నందుకు. సో మేము ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనేటువంటి మీ యొక్క బలమైన సంకల్పం పెట్టుకొని ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మా అందరికి కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే ఖచ్చితంగా అవి వదిలేసి సో మంచిని తీసుకుందాం, చెడుని వదిలేద్దాం. సో ఇది చెప్పాలనుకున్నది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా. ఓకే, నా సెషన్ కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో 200 మెంబర్స్ కూడా దాదాపు అందరు ఉన్నారు. సో ఫీడ్బ్యాక్ టైం అందరూ కూడా వెళ్ళొద్దు, ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దు. ఫీడ్బ్యాక్ టైం ఉంది. ఫీడ్బ్యాక్ చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఓకే, సార్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా? సో ఈరోజు ఇంకొక విషయం చెప్పాలి. సిఎన్సి లాస్ట్ డే అండి ఈరోజు. సో అందరం కూడా సిఎన్సి కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. సో కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ రోజే ఆఖరి రోజు 14th మన యొక్క సిఎన్సి 60 PV 100 PV ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఎన్సి అనేది కంప్లీట్ చేసుకోండి. సిఎన్సి అనేది మన యొక్క టీం యొక్క స్ట్రాంగ్ ని పెంచుతుంది, స్ట్రాంగ్ చేస్తుంది. ముందు మంచి టీం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మీ అప్లైనర్స్ ని కాంటాక్ట్ చేయండి. వారు ఎలాగైనా సరే మీ యొక్క సిఎన్సిని కంప్లీట్ చేస్తారు. వారిని కాంటాక్ట్ అవ్వండి. సో టైం అయిపోయింది సో అని కాకుండా సో ఇంకా మీకు అవకాశం ఉంది. మీ యొక్క అప్లైనర్స్ అందరినీ ఎవరైతే ఉన్నారో మీ సిఎన్సి ఏదైతే ఆగిపోయిందో సో దాన్ని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయడానికి సార్ ఇప్పుడు షాపులు ఉండవు కదా, మన యొక్క స్టోర్స్ ఉండవు కదా. సో ఎట్లా సార్ మేము ఎట్లా చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క అప్లైనర్స్ ని అడగండి. ఖచ్చితంగా వాళ్ళు సజెషన్ ఇస్తారు. మంచి మీ యొక్క సిఎన్సిని కంప్లీట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సత్యం సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సెల్ వివరణ క్యాల్కులేషన్ మరి చూపించుకుంటూ చేయడం చాలా బాగుంది. బట్ నాదొక చిన్న డౌట్ సార్. రీపర్చేస్ లేకుండా అన్నారు కదా సార్, కొత్త ఐడి అన్నారు కదా. జస్ట్ రెడ్ ఐడిని బ్లాక్ చేయడం కోసం జస్ట్ 1 PV 2 PV చేసిన దానికి ఈ ఆఫర్ లాస్ట్ టైం చెప్పిన V20 ఆఫర్ వర్తిస్తుందా సార్? సార్ అది వారి వరకు వస్తుంది సార్. రీపర్చేస్ కింద ఎవరైతే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళకి వర్తిస్తుంది. సో మనంగా అప్లైనర్ గా మనకు రాదు. రీపర్చేజ్ లో ఎవరైతే వాళ్ళు సెల్ఫ్ గా తీసుకుంటారో వారికి ఆ ఆఫర్ వర్తిస్తుంది. 750 రూపాయలు 1200 వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే సార్, ఓకే. పోస్టర్ ఐడిలో చేస్తున్న వాళ్ళకి, ఎవరైతే పోస్టర్ ఐడీలు చేస్తున్నారో వాళ్ళకి ఆఫర్ అప్లైనర్ కూడా వచ్చే అవకాశం ఉండదు. అది న్యూ ఐడికి మాత్రమే. ఓకే సార్, థ్యాంక్ యూ. పర్చేజ్ చేసారు, ఆల్రెడీ పర్చేజ్ చేస్తున్నారు 1-2 PVలు. సో మరి వాళ్ళకి వస్తుంది అంటే వాళ్ళకి వస్తుంది సార్. సో మనకి రాదు. ఓకే సార్, అయితే ఐడి పోతుంది అని చెప్పేసి ఈ రోజే రెడ్ల నుంచి చూసిన, అందుకని డౌట్ తోటి అడిగిన సార్. ఓకే, పర్వాలేదు సార్, వాళ్ళకి ఇప్పించేయండి. వాళ్ళకి వస్తుంది 200 PV వాళ్ళకి ఇప్పిస్తాను వాళ్ళ ఐడి మీద. సో వారికి 750 రూపాయలు వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు సెషన్ చాలా బాగుంది.
థ్యాంక్ యూ ఎక్సలెంట్ సార్, సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అనసూయ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. పెర్ఫార్మెన్స్ బోనస్ గానీ మీరు చెప్పిన ఈ పూలు స్కీమ్ గానీ చాలా చాలా క్లియర్ గా నీట్ గా అర్థమైంది సార్. చాలా క్లాస్ రూమ్ లో సార్ ఒక లెసన్ చెప్పినట్టుగా అంతకంటే ఇంకా బాగా చాలా చక్కగా చెప్పేస్తారు. బాగా అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సెక్షన్ ఎక్సలెంట్ సార్, సూపర్, చాలా బాగుంది. బోనస్ కౌంటింగ్ గురించి క్లియర్ గా క్లారిటీగా చెప్పారు సార్, చాలా బాగా అర్థమైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి V20 వెల్త్ ప్యాక్ గురించి కూడా సూపర్ సార్, చాలా నీట్ గా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ కూడా పోస్టర్ ద్వారా ఐడి క్రియేట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో పోస్టర్ ఐడి క్రియేట్ చేసిన వారికి మాత్రమే వారికి ఉంటే మనకి వస్తాయి. ఓకే, POS లో చేస్తే రాదు, ఇది కొంచెం డౌట్ ఉంది. సో ఖచ్చితంగా పోస్టర్ ఐడి ద్వారా, అంటే ఇప్పుడు లాస్ట్ మంత్ వరకు మనం అదే చేస్తూ ఉన్నాం. సో దాని ద్వారా చేసిన వారికి వస్తుంది ఖచ్చితంగా. సుధా మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. సార్. ఈ రోజు టాపిక్ బాగుంది సార్. పీవీ గురించి అయినా సరే, అది బోర్డ్ డైరెక్టర్ గురించి, అండ్ మనకి కొత్త వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటే ఆ కొత్త వాళ్ళకి కూడా ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో చాలా క్లియర్ గా చెప్పారు సార్. చాలా బాగుంది సార్ ఈ రోజు చెప్పిన టాపిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. లక్ష్మణ్ సార్ అడ్మిట్ చేసుకోండి. ప్రసన్న గారు అడ్మిట్ చేసుకోండి. ప్రసన్న రమణ గారు. ప్రసన్న రమణ గారు అడ్మిట్ చేసుకోండి. ఓకే, సారీ, మళ్ళీ అడ్మిట్ చేసుకోండి, మళ్ళీ అడ్మిట్ ఇస్తాను. అన్మిట్ వచ్చిందా చూడండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్ గా చెప్పారు పర్ఫార్మెన్స్ బోనస్ కౌంటింగ్ గురించి. ఇవాళ 2 మెంబర్స్ అయితే న్యూ మెంబర్స్ ని జాయిన్ చేశాను సార్. కాకపోతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఫస్ట్ జూమ్ కి రండి అని చెప్పాను. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండానే సెషన్ అర్థమైపోయింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఆఫర్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఈ పోస్టర్ ఐడి చేస్తే మనకి ఇలా బెనిఫిట్ వస్తుందని పోస్టర్ చూసినా కానీ అర్థం కాలేదు సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలవేలు మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సబ్జెక్ట్ చాలా మంచిగా ఉంది సార్. ఈరోజు ఈ బోనస్ గురించి బోర్డు మీద రాసిండ్రు, కానీ ఇప్పుడు డీటెయిల్ గా చెప్పిండ్రు, చాలా మంచిగా అర్థమైంది సార్. బోనస్ అంటే ఏదో అనుకున్నాం, ఇప్పుడు నువ్వు చెప్పినాకనే మాకు క్యారెట్ వచ్చింది. మా కింది వాళ్ళకు కూడా చెప్పినాం బోనస్ వస్తుందని, కానీ ఇంత మంచిగా చెప్పలేకపోయాము, ఇంత మంచిగా అర్థం కాలేకపోయాము. మా డౌన్ లైన్ కూడా జూమ్ ఉండే ఇప్పుడు అర్థం చేసుకుంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ బాగుంది సార్, ఈరోజు సూపర్ సార్. ఇట్లా బోనస్ కౌంటింగ్ మనకు చెప్తూ పోతూ ఉంటే మేము కూడా నేర్చుకోవడానికి కొంచెం అవైలబుల్ ఉంది సార్. మీ వాయిస్ కానీ మీరు చెప్పండి సార్. అదే విధంగా V20 హెల్త్ ప్యాక్ కూడా బాగుంది సార్. వినియోగించుకుంటే అందరం బాగుంటుంది సార్, అందరం ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
జ్యోతి రవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. సార్ బోనస్ కౌంటింగ్ గురించి ఈరోజు చాలా బాగా చెప్పారు సార్. చాలా అర్థమయ్యే రీతిలో చెప్పారు సార్. స్టార్టింగ్ 5% నుంచి 8% నుంచి 12%, 60% వరకు ఎట్లా చేసుకుంటే రీచ్ అవుతాం అనేసి ఆ పాయింట్స్ ను లెక్క చేసి చాలా వివరంగా చెప్పారు సార్. ఇప్పుడు ఆఫర్స్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. వన్ 889 లక్ష్మి శ్రీహరి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సునీత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెస్టేజ్ వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు ఈరోజు పీవీసీ గురించి చెప్పింది చాలా బాగా అర్థమైంది సార్. మీరు మొత్తం 5% నుండి 16% వరకు ఎలా ఉండాలి, మొత్తం మన కింద వాళ్ళు ఎలా ఉండాలి, మొత్తం బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. పి లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. 5533. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ తో అయితే ఎలా అయితే ప్రాబ్లమ్స్ చేయిస్తారో మాతో కూడా చేయించినందుకు ప్రాబ్లమ్స్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్నింగ్ కూడా చాలా క్లియర్ గా అర్థమైంది, ఇప్పుడు కూడా క్లియర్ గా అర్థమైంది. ఇంతకు ముందుగా సార్ చెనకేశ్వర సార్ కూడా చెప్పారు, అప్పుడు అర్థమైంది. ఇవాళ ఇంకా క్లారిటీగా అర్థమైంది. మేము కూడా ఫోన్ లోనే ప్రాబ్లమ్స్ చేసేసాం సార్. ఇలా మాతో చేయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మాకు 16% ఉండి మా కింది వాళ్ళకి 8% ఉంటే ఎలా చేయించాలో కూడా అది సబ్ట్రాక్షన్ ద్వారా చేయించవచ్చు అని చెప్పారు కదా, అది కూడా సూపర్ సార్. చాలా బాగా అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నారాయణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్స్ చాలా మందికి అర్థం కాలేకపోయినా కూడా క్లియర్ గా చెప్పారు సార్. కానీ కొంతమంది మీకు ఎలా పాయింట్ వేలో వస్తాయి అనేది గైడ్లైన్స్ ప్రకారం చెప్పారు సార్. నోట్బుక్ తీసుకోవడం నోట్ చేసుకోవడం అయింది. కాకపోతే సార్ అక్కడ కొంత వాళ్ళకి ఏంటంటే కొంతమందికి అర్థం కాకపోవడం, మళ్ళీ పదే రిపీట్ కావడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈసారి నెక్స్ట్ టైం కన్నా అవగాహన వచ్చింది సార్. బాగా క్లియర్ గా క్లారిటీగా చెప్పారు సార్. సో అలాగనే కొంత కూడా కొంచెం మార్పు రావాలి సార్. మన జూమ్ లో కూడా చాలా వరకు ఏంటంటే రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల కూడా ఎనివే 200+ అయ్యాయి సార్. అవును కదా? అవును సార్. అందుకనే సార్ నిజంగా చాలా మంది కూడా ప్లస్ సార్ మనకి. ఎందుకంటే ఈ సార్ అన్నట్టు జూమ్ మొన్న ఆపుతాను చాలా బాధ అనిపించింది, కానీ మేబీ కొంత మార్పు వచ్చింది సార్. కొద్దిగా ఈ ప్రాపర్ గైడ్లైన్స్ కూడా ఉండటం వల్ల కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. కొత్త వాళ్ళు కూడా జాయిన్ కావడం, మేము చెప్పిన వాళ్ళు కూడా 2-3 మెంబర్స్ కూడా యాడ్ కావడం కూడా ప్లస్ లో ఉన్నాం సార్. కదా వాళ్ళకి ఏంటంటే అర్థం కాలేదు సార్ అన్నారు ఇప్పుడు కాల్ చేసి. మేబీ ఒకేసారి అర్థం కాకపోయినా కూడా ముందు ప్రాసెస్ అర్థం అవుతుంది కదండి. ఈసారి 2-3 ట్రిప్లు ఇదే రిపీట్ అవుతుంది కాబట్టి అప్పుడు కొద్దిగా అవగాహన వస్తుందని చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. మంచిగా సబ్జెక్ట్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లైనర్ ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఇంకా మీరు దగ్గరుండి వాళ్ళు నేర్పిస్తారు బోనస్ ఎలా కౌంటింగ్ చేయాలో. సో ఖచ్చితంగా మీ అప్లైనర్స్ తో కనెక్టివిటీ ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీంబిజీ. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు బోనస్ కౌంటింగ్ గురించి బాగా చెప్పారు సార్. మీరు వివరించారు 0 కానించి 599 వరకు 5%, 600 నుండి 12% ఇట్లా మంచిగా వివరించారు. అట్లాగనే బోనస్ కౌంటింగ్ కూడా పర్ఫార్మెన్స్ బోనస్ ఏ లెవెల్ ఉన్న వాళ్ళకు ఎంత వస్తుంది, లెజ్ చేసుకోవటం ఎట్లా, లెజ్ చేసుకొని కౌంట్ చేయటం ఎట్లా, కౌంట్ చేసిన దాన్ని అమౌంట్ ఎంత వస్తుందని మాతోటి ప్రాక్టీస్ చేయించారు సార్. క్లాస్ రూమ్ లో కనుక మ్యాథ్స్ సార్ ప్రాక్టీస్ లెక్కలు చెప్పినాక బోర్డు మీద అయిపోయినాక మళ్ళీ మనకు కొంచెం క్వశ్చన్ మార్క్స్ చేసి మళ్ళీ చేయించినట్టు చేపించారు సార్. మాకు మంచిగా అర్థమైంది. అట్లాగనే V20 హెల్త్ ప్రోడక్ట్ గురించి ఆఫర్ గురించి మంచిగా చెప్పారు సార్. మంచిగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మనోహరం వెంకట గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. సార్ రామారావు సార్ మీరు ఏం చెప్పినా కానీ వండర్ఫుల్ గా ఉంటుంది సార్. సబ్జెక్టు చాలా అద్భుతంగా అనిపించింది సార్ సబ్జెక్టు. నాలాంటి కొత్త వాళ్ళకి నిజంగా మీరు దేవుడు సార్ మీరు. ఎందుకంటే ఇది తొందరగా అది క్యాచ్ చేసేది కాదు సార్, 1-2 సార్లు వింటేనే ఇది కొంచెం అర్థమైంది సార్. అలాంటి వాళ్ళు ఉన్నా కానీ అద్భుతంగా అది ఎలా చెప్తే క్యాచ్ అవుతారని అలా మోటివేషన్ చేశారు సార్. వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్ సార్. ఇది నేను వర్ణించలేనులే కానీ అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. ఎంత అర్థం కాని వ్యక్తులకైనా కూడా అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఇప్పుడు ఈరోజు చెప్పిన సబ్జెక్టు అంటూ అర్థం కాని వారు ఎవరు ఉండరు. ఒకవేళ అర్థం కాకున్నా కూడా ఎవరైనా అడగొచ్చు, మళ్ళీ సబ్జెక్ట్ అనేది రిపీట్ అవుతుంది. ఈరోజు మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా వండర్ఫుల్గా ఉంది సార్. మీరు చెప్పితే ఇంకా అర్థం కాదు అనే వ్యక్తులు అయితే ఉండరు. చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. నేను ఈరోజు చెప్పిన మీరు సబ్జెక్టు ప్రతి ఒక్కటి పాయింట్ నోట్బుక్లో నోట్ చేసుకున్నాను సార్. చాలా ఎక్సలెంట్గా చెప్పారు. నిదానంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. మీరు చెప్పే విధానం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విషయం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే అండి, సో అందరూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. అందరం కూడా నేర్చుకోవాలి, నేర్పించాలి, మన టీంకి అందరికి కూడా నేర్పించాలి. ఛాంపియన్లో ప్రతి ఒక్కరు కూడా మంచి లీడర్గా ఎదగాలి. సో మనందరం కూడా రాబోయే కాలంలో మంచి లీడర్స్గా, మంచి ఛాంపియన్గా, సో ఛాంపియన్లో ఉన్నాం, మనందరం కూడా ఛాంపియన్ అవ్వాలి, ఖచ్చితంగా అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనకి రేపు మార్నింగ్ వచ్చేసి మనకి డిఎల్సిపి మీటింగ్స్ ఉన్నాయండి, ఒకసారి అనౌన్స్ చేస్తాను అవి. సో రేపు డిఎల్సిపి మీటింగ్స్కి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. సో అక్కడ మనకి ఇంకా లైవ్లో మనకి మంచి విషయాలు అనేవి మనకి తెలుస్తాయి. సో దాన్ని ఒక్కసారి డిస్ప్లే చేస్తున్నాను. సో కనిపిస్తుంది అనుకుంటా మీకు. సారీ నేను షేర్ చేయలేదు, ఒక్క నిమిషం. ఓకే అండి, కనిపిస్తుంది కదా. 15వ తారీఖు, రేపు 15 సాటర్డే మనకి హైత్ నగర్ డిఎల్సిపిలో 11 గంటలకి మన గ్రేట్ లీడర్ గురువు గారు నాగరాజ్ సార్ మనకి సెషన్ తీసుకోబోతున్నారు. అక్కడ గ్రౌండ్ డైరెక్టర్ నాగరాజ్ సార్ మనకి సెషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా సిటీ సరౌండింగ్ ఉన్న ప్రతి ఒక్కరు హైత్ నగర్ డిఎల్సిపి రేపు ఎర్లీ మార్నింగ్ 11 o'clock. సో ఖచ్చితంగా ఇన్ టైంలో ఉండండి. సార్ ఇన్ టైంలో వస్తారు, టైంకి వస్తారు సారు. సో మనందరం కూడా టైంకి అక్కడ రీచ్ అవ్వాలి. సో సిటీ సరౌండింగ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మీటింగ్ అటెండ్ అవ్వాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకటి ఉంది, ఒక్క నిమిషం. ఎస్, సో మన గ్రేట్ లీడర్ గురువు గారు పుల్లే సార్, గ్రౌండ్ డైరెక్టర్, జడ్చర్ల డిఎల్సిపి. సో రేపు శనివారం 15వ తారీఖు 11 గంటలకు ఎగ్జాక్ట్ గా సార్ యొక్క సెషన్ ఉంటుంది. జడ్చర్ల సరౌండింగ్ ప్రతి ఒక్కరు కూడా సో ఈ యొక్క మీటింగ్ అటెండ్ అవ్వండి. మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. మంచి డిసైడింగ్ ఆన్సర్ అనేది మీరు అక్కడ దొరుకుతుంది మీకు. సో ఖచ్చితంగా విత్ యువర్ టీమ్ తోటి ప్రతి ఒక్క లీడర్స్ కూడా అటెండ్ అవ్వండి. సో జడ్చర్ల డిఎల్సిపి రేపు శనివారం 15వ తారీఖు ఉదయం 11 గంటలకి ఎగ్జాక్ట్ గా మన గ్రేట్ లీడర్ గురువు గారు పుల్లే సార్
సెషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా అందరం కూడా ఈ యొక్క మీటింగ్ కి ఇన్ టైంలో జాయిన్ అవుదాం. సో వండర్ఫుల్ సెషన్ మీకు అక్కడ దొరుకుతుంది. సో ఖచ్చితంగా 100%. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ 2 మీటింగ్స్ కూడా మనకి సిటీ సరౌండింగ్ లో మనకి హైత్ నగర్ డిఎల్సిపిలో ఉంది, ఇక్కడ జడ్చర్లలో ఉంది. సో ఖచ్చితంగా అందరం కూడా ఈ మీటింగ్ అటెండ్ అవుదాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, గురూజీ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ రామారావు సార్, ఎక్సలెంట్. చెప్తున్న దానికంటే నేర్చుకుంటున్నాం అనే దానికే నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తా. నేర్చుకుంటున్నది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బోనస్ క్యాలిక్యులేషన్ చాలా మంది తెలియకుండా ఏదో చేస్తున్నారు. అందుకే క్యాలిక్యులేషన్ నేర్చుకోమని నేను చెప్పను, కానీ అర్థం చేసుకోండి అని చెప్తా. ఏంటంటే మనం ఎట్లా చేస్తే ఎన్ని పాయింట్లు చేస్తావో, అందరూ పాయింట్ల మీద చేస్తే రాదండి. పాయింట్లో పట్టుకొని పోతే రాదు, బిజినెస్ రాదు. కానీ మనం ఏ లెగ్గులు ఎంత చేసుకోవాలి, మన సైడ్ వాల్యూమ్ ఏంది, మన కింద వాళ్ళు ఏ పర్సెంట్లో ఉన్నారు అనేది అది తెలుసుకోవాలి. పుట్టినే ఉరికి పసులు రాస్తే పొద్దుగూకదు అన్నట్టు, నాకు 1,00,000 పాయింట్ వచ్చినాయి కానీ చెక్కు 10,000 ఉంచారంటే అంతే ఉంటుంది. నీకు 20,000 వచ్చినా 1,00,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంది, 1,00,000 పాయింట్లు వచ్చినా 20,000 తీసుకునే అవకాశమే ఉంది. చూడండి, 20,000 పాయింట్లు వస్తే 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు, 1,00,000 పాయింట్లు వస్తే 20,000 తీసుకోవచ్చు, అంతే. అంటే అది ఫాలో ద వెస్టీజ్ సిస్టమ్. ఈ బోనస్ కౌంటింగ్ అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి. ఇప్పుడు V20 ఆఫర్ కానీ మనకు చాలా ఆఫర్లు వచ్చినాయి. ఇప్పుడు ఆఫర్లు వినియోగించుకోండి. రోజు చెప్తున్నారు, చెప్పినప్పుడు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే కూడా అర్థమవుతుంది. చూస్తే 208 మంది వచ్చిర్రు, ఫీడ్బ్యాక్ అయిపోయేసరికి 150 మంది వచ్చారు. అంటే వాళ్ళకి ఓపిక లేదు, వెళ్ళిపోతున్నారు అన్నట్టు. వెస్టేజ్ అంటేనే ఓపిక అని చెప్తున్నాం. ఇప్పుడు అందులో అర్థమైంది, ఎవరైనా డౌట్ అడిగినప్పుడు చెప్పినప్పుడు కూడా మళ్ళీ నీకు కూడా రివైండ్ అవుతుంది కదా. అందుకే చెప్పినప్పుడు వినండి, అర్థం చేసుకోండి. మీ గురించి ఎవరో ఎంతో మంది నేర్చుకొని చెప్తున్నారు. వాళ్ళ టైం ఉత్తగా రాలే మన కొరకు, ఇంతమంది కొరకి వాళ్ళు ఎంతో కష్టపడి అది నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మనకు చెప్తున్నారు. అలాంటప్పుడు మనం ఎంత ప్రియారిటీ ఇవ్వాలి? 2 మాటలు మాట్లాడితే బాగుంది సార్, మంచిగా చెప్పారు సార్ అని అంటే మన నోటి ముత్యాలు రాలిపోతున్నాయా? ఏం రాలవు కదా. అందుకే దయచేసి అర్థం చేసుకోవడానికి రోజు చెప్తున్నాం అదే భాష. కానీ ఆ దయచేసి అంటే కూడా ఆ పదానికి అర్థం కూడా తెలుసుకోలేకపోతున్నాం మనం. అర్థం అనేది ఎట్లా లేదు మన జీవితానికి. ఆ దయచేసి అనే పదం అన్నా అసలు దాని వాల్యూ తెలుసుకోవాలి కదా ఎవరమైనా. అందుకే మన కొరకు కష్టపడి ఇంత కష్టపడి చెప్తున్నారంటే ఒక కృతజ్ఞత భావం అనేది ఉండాలి మనకి. ఎస్ సార్, సూపర్, నాకు ఈ పాయింట్ నచ్చింది సార్. ఎలాగ సత్యం అడిగిండు, ఒక డౌట్ కూడా అడిగిండు, మంచిగా ఉంది సార్, నాకు ఐడియా వేసుకున్నా, 1 పాయింట్ 2 పాయింట్లు తీసుకున్నా సార్. అది అడిగితే అది కూడా క్లియర్ అవుతుంది. ఏంటంటే అది ఇంటూ అర్థమవుతుంది, అది వినకపోతే అర్థం కాదు. మనం నేర్చుకోలేము, చెప్పలేము, కానీ నేర్చుకొని చెప్పేటోళ్ళ కన్నా మనం ఏమంటారు, ఎంకరేజ్మెంట్ చేయాలి. వాళ్ళు ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ రామారావు సార్. రేపు జడ్చర్ల మీటింగ్ ఉంది, హైతనగర్ మీటింగ్ ఉంది, అందరూ టైంకి అటెండ్ అవ్వండి. ఇంకొకటి, మనం సిస్టమ్ అంటే సిస్టమే. 5 గంటలకు, ఉదయం 5 గంటలకు అది ఆఫ్ చేసి పెట్టండి. పోస్ట్ ఎవరి చేతిలో ఉన్నా సాయంత్రం 7:10కి చేసేయండి. ఒక సిస్టమ్ అనుకున్నప్పుడు సిస్టమ్ ఫాలో అయ్యాం ఖచ్చితంగా. అప్పుడే ఏంటంటే ఆ సమయం విలువ తెలియనప్పుడు ఎవరు సక్సెస్ కారు. ఆ 100 మంది కాదు, 50 మంది వచ్చినా బాధ ఏం లేదు మనకి. నేర్చుకోవాలనే తపన, నేను సాధించుకోవాలనే సంకల్పం, నా జీవితాన్ని మార్చుకుంటాని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు వస్తే చాలు మనకి. ఏ 200, 300, 500 రాకుంటే ఇక నేను ఆశ వదులుకున్న దాని మీద. ఆ 500 మంది గారు అది ఓదు కేల్కతం దుగనమాన్, ఆ విషయం నాకు అవసరం లేదు. కానీ వచ్చిన 50 మంది అయినా నికార్స్ అయ్యి నా జీవితాన్ని నేను మార్చుకుంటా అంటే చాలు నాకు. నా కోరిక అది. 100 మందికి 1,00,000 రూపాయలు ఇప్పించాలనే కోరిక. ఆ 100 మందిలో 50 మంది వచ్చినా బాధ ఏం లేదు. అందుకే రేపు ఉదయం 5 గంటలకు క్లోజ్ చేసేయండి. సాయంత్రం 7:10కి హోస్ట్ ఎవరి చేతులు ఉన్నా 7:10కి క్లోజ్ చేసేసేయండి. ఇది ఆర్డర్, రిక్వెస్ట్ కాదు. ఇక ఏంటంటే కొన్నిటికి కొన్ని ఉండాల్సిందే మనకి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు మీరు నేర్పిన దానికి కూడా వాళ్ళు అర్థం చేసుకున్నాడు అవుతాడు. ఎవరమైనా సరే, ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్పినా అది లేనప్పుడు నా ఇష్టం ఉన్నప్పుడు వస్తాడు, ఎందుకు వచ్చేది మరి చేసేది ఏమని చెప్పి ప్రయోజనం లేదు కదా. అందుకే ఫాలో ద సిస్టమ్. ఒక సిస్టమ్ అనుకున్నాం, సిస్టమ్ ఫాలో అయిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రేపు మరి ఎవరు చెప్తారు సబ్జెక్టు? రోజు చెప్పేవాళ్ళేనా? ఎవరన్నా సబ్జెక్టు చెప్పే వాళ్ళు ఉన్నారా? ఎస్ సార్, నేను కూడా చెప్తా అనేటోళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఇంతగానం చెప్తుంటే మారుతున్నాం అనేటోళ్ళు ఎవరన్నా?
అనసూయ మేడం, ఇక శిరీష మేడం రోజు చెప్తూనే ఉన్నారు, అటు ఇటు సంతోషం. అనసూయ మేడం, ఓకే. అన్మోటి రామారావు సార్. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అనసూయ మేడంకి, శిరీష మేడంకి ఏమో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. రేపు సబ్జెక్ట్ చెప్తారా? ఓకే సార్. రేపు వాయిస్ ఆఫ్ ద లీడర్ కదా సార్ అది? ఉదయం చెప్పండి, సాయంత్రము సార్ కాల్ చేసి సార్ రమ్మని చెప్తా, కలిపి ఒకసారి మాట్లాడతా ఇప్పుడు. ఓకేనా? ఓకే సార్. సరే, ఆ ఆప్షన్ రేపు అయితే రేపు చూడు, లేకపోతే ఎల్లుండైనా చూడు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక్కదాని హ్యాండ్ రైజ్ చేసినావు చాలు. శిరీష మేడం అంటే డైలీ చెప్తుంది, సంతోషం. ఓకే, క్లోజ్ చేసేసి రామరావుజీ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ అండి. సో రేపు ఉదయం ఎగ్జాక్ట్ 4:30కి జూమ్ ఆన్ అవుతుంది. సో 5 కల్లా క్లోజ్ అవుతుంది. ఎంట్రన్స్ క్లోజ్ అవుతుందండి, జూమ్ క్లోజ్ కాదు, ఎంట్రన్స్ క్లోజ్ అవుతుంది. సో తిరిగి మళ్ళీ ప్రవేశానికి అనుమతి ఉండదు. సో వచ్చిన వాళ్ళు మళ్ళా రిటర్న్ బ్యాక్ గా మళ్ళీ మీరు బ్యాక్ అయిపోతే, లెఫ్ట్ అయిపోతే మళ్ళా రీజాయిన్ అవడానికి అవకాశం ఉండదు. ఇది గమనించుకోండి. మన యొక్క టీం కూడా ఇది తెలియచేయండి. సో ఒక్కసారి లెఫ్ట్ అయ్యారంటే 5 తర్వాత మళ్ళీ రీజాయిన్ అవడానికి అవకాశం ఉండదు. సో దీన్ని ప్రతి ఒక్కరు గమనించి మన టీం అందరికి కూడా చెప్పాలి, అవగాహన కల్పించాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఎర్లీ మార్నింగ్ 4:30కి మళ్ళీ జూమ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.